హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో సాఫ్ట్వేర్ మిత్ అనే టాపిక్ అయితే ఉంది. ఫస్ట్గా మనం మిత్ అంటే ఏంటో చూద్దాం. మిత్ అంటే ఏంటి లేదు, ఇక్కడ మీరు డెఫినేషన్ అయితే చూసుకోవచ్చు. సాఫ్ట్వేర్ మిత్ మీన్స్ కామన్ బిలీఫ్, అంటే ఒక బిలీఫ్ అనమాట. ఏదైనా మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకుంటాం. ఆ ఎక్స్పెక్టేషనే మిత్. కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్ ట్రూ అవుతుంది, కొన్నిసార్లు ఫాల్స్ అవుతుంది. దాన్నే మిత్ అంటారు. దీని మిత్లో కూడా చాలా టైప్స్ అయితే ఉంటాయి. మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ మిత్ అంటే ఏంటో చూద్దాం. మేనేజ్మెంట్ మిత్, కస్టమర్ మిత్, డెవలపర్ మిత్. డెవలపర్ మిత్నే ప్రాక్టీషనర్ మిత్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా అయితే చూద్దాం. ఫస్ట్ మేనేజ్మెంట్ మిత్. మీకు చాలా సింపుల్గా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మేనేజ్మెంట్ మిత్ అంటే ఏదో చూద్దాం. ఇన్ ది మేనేజ్మెంట్ మిత్, ద మేనేజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలపింగ్ సాఫ్ట్వేర్. అంటే వాళ్ళు మేనేజర్స్ అనేవారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మెయిన్గా. ఇక్కడ మిత్ విషయానికి వస్తే, ఇప్పుడు వాళ్ళు ఎటువంటి జంప్షన్స్ తీసుకుంటారు, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు అనేవి మనం ఇప్పుడు పాసిబిలిటీస్ కింద చూద్దాం. ఫస్ట్ మిత్ వచ్చేసరికి, ద మేనేజ్మెంట్ థింగ్స్ దట్ దే ఆర్ ఆల్రెడీ హ్యావ్ బుక్స్ విత్ ఫుల్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, మా దగ్గర ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి అన్ని బుక్స్ ఉన్నాయి, నెక్స్ట్ అన్ని ప్రొసీజర్స్ తెలుసు, బుక్స్ ఉన్నాయి, చూసుకోగలం, ఈజీగా సాఫ్ట్వేర్ డెవలప్ చేద్దామని అనుకుంటారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి అక్కడ బుక్లో ఉన్నట్టుగానే ఏం జరగదు. ఒకవేళ బుక్లో ఉన్నట్టు జరిగినా సరే క్వాలిటీలో అయితే సమ్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఒకసారి మీకు ఈ పాయింట్ చదివితే అర్థమవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ మిత్కి అయితే చూద్దాం. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే అదే ఎలా ఉంటుందో, ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందో చూద్దాం మేనేజ్మెంట్ మిత్లోనే. యాడింగ్ న్యూ పీపుల్ ఇన్ టు ద ప్రాజెక్ట్ లీడ్స్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ ఇన్ ద గివెన్ డే. ద మేనేజర్స్ మిత్ ఎలా అనుకుంటారంటే, ఒక కొత్త పీపుల్ని మనం ప్రాజెక్ట్లో కనుక ఇంక్లూడ్ చేసుకున్నామంటే ఆ ప్రాజెక్ట్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనుకుంటారు. కానీ దానివల్ల కూడా కొన్ని రియాలిటీలోకి వచ్చేసరికి వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళకి కూడా ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మచ్ టైం అనేది తీసుకుంటుంది. వాళ్ళు అనుకున్నట్టు కూడా అవ్వదు. అక్కడ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది, టైం కన్నా కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుంది. అది రియాలిటీకి మన ఎక్స్పెక్టేషన్కి అదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం కస్టమర్ మిత్ అయితే చూద్దాం. కస్టమర్ మిత్ అంటే అది జనరల్లీ డ్యూ టు ద ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల అవుతాయి. మ్యాక్సిమం కస్టమర్స్ వాళ్ళు అనుకున్న విధానం, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ బట్టి ఈ మిత్ అనేది ఉంటుంది. ఫస్ట్ మీకు ఇక్కడ చూడండి ఒకసారి. అండ్ దీస్ మిత్స్ ఎండ్ అప్ లీవింగ్ కస్టమర్స్ విత్ డిస్సాటిస్ఫాక్షన్. కస్టమర్స్కి డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది దీనివల్ల. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి అవుతుంది, వాళ్ళకి వచ్చే అవుట్పుట్ వేరేలా వస్తుంది. మ్యాక్సిమం లాస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా ఎగ్జామ్ ఎలా వస్తుంది అనేది వాళ్ళకి కూడా తెలీదు. ఫస్ట్ది ఇక్కడ మిత్ అంటే ఏందో చూద్దాం. కస్టమర్స్ కెన్ గివ్ సమ్ రిక్వైర్మెంట్స్ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్. ఫస్ట్ వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఎంత ఇస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం తర్వాత అయినా రిక్వైర్మెంట్ ఉంటే తర్వాత ఇచ్చుకోవచ్చు, తర్వాత చెప్పుకోవచ్చు అని అనుకుంటారు వాళ్ళు. రియాలిటీలోకి వచ్చేసరికి ఎప్పుడైతే ప్రోగ్రామ్ మొత్తం అంతా రాస్తారో, ఒక పర్టికులర్ డిజైన్ రిక్వైర్మెంట్స్కి సరిపడగా ప్రోగ్రామ్ రాస్తారో, నెక్స్ట్ తర్వాత ఏదైనా చేంజ్ చేద్దామని కస్టమర్ వచ్చి చెప్పినా, ఇక్కడ డెవలపర్ చేసేవాడికి ఆ ప్రోగ్రామ్ మళ్ళీ రాయాల్సి ఉంటుంది. అదే రియాలిటీలోకి వచ్చే ప్రాబ్లం. ఇక్కడ ఎక్స్పెక్టేషన్, కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వేరే, ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్ చేసింది వేరే ఉంటుంది. అదొక ఎగ్జంప్షన్. నెక్స్ట్ డెవలపర్ మిత్. డెవలపర్ మిత్ అని కూడా పార్టిషనర్ మిత్ అని కూడా అంటారు. ఇప్పుడు డెవలపర్ ఆఫెన్ వర్క్ అండర్ మేనేజ్మెంట్. ఇప్పుడు డెవలపర్ అనేవాడు ఒక మేనేజ్మెంట్ అండర్లో వర్క్ చేస్తాడు, వాడికి ప్రెజర్ కూడా ఉంటుంది, అంటే ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలి ప్రాజెక్ట్ అని. విత్ ఓన్లీ ఫ్యూ రిసోర్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మిత్ విషయానికి వస్తే, వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలపర్ రైట్స్ ద కోర్, దెన్ డెవలపర్ ఫీల్స్ హీజ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. ఇక్కడ ఈ డెవలపర్ అనేది ఎలా ఎక్స్పెక్టేషన్ చేసుకుంటాడంటే, వాడు కోడ్ రాసిన తర్వాత వాడి వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకుంటాడు. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఆ ప్రోగ్రామర్ కోడ్ రాసి కస్టమర్కి డెలివరీ చేసిన తర్వాత కూడా చెక్ చేసినప్పుడు కానీ, ఇంకా ఏదైనా రిక్వైర్మెంట్ మిస్ అయినప్పుడు కానీ మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ పని అయితే ఉంటుంది. అది రియాలిటీలోకి వచ్చేసరికి. కానీ అతని ఎగ్జంప్షన్ మాత్రం నా వర్క్ కంప్లీట్ అయిపోయిందని, అదొక ఎగ్జంప్షన్. నెక్స్ట్ మిత్ డెవలపర్ మిత్లో సెకండ్ ఎగ్జంప్షన్ అనమాట, ఎక్స్పెక్టేషన్. వర్కింగ్ ఓన్లీ ఫర్ ద ప్రాజెక్ట్, దెర్ ఈజ్ నో నథింగ్ ఎల్స్. అంటే మనం ప్రాజెక్ట్ ఒకటే చేస్తే చాలు, ఇంకేం చేయక్కర్లేదు అనుకుంటారు. కానీ అక్కడ ప్రాజెక్ట్తో పాటు ఇంకా చాలా వర్క్స్ అయితే ఉంటాయి. పీపీటీ ప్రజెంట్ చేయాలి క్లయింట్స్ వచ్చిన వాళ్ళందరికీ,
ఎన్నిసార్లు అయినా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏదైనా చిన్న చేంజ్ వచ్చినా మళ్ళీ ఆ చేంజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, సెవరల్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా వర్క్ అనుకోరు. అదే డెవలపర్ మిత్ అంటే. మీకు టాపిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అవుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్ పుచ్చుక్.